కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అండి. ఈ స్వీట్ వచ్చేసి ఇది ఇంకా పీసెస్ లా కట్ చేసేకైతే రాదు, ఇట్లా ఇట్లా అనమాట చేతితో. లేదంటే మీరు వెంటనే ప్లేట్లోకి వేసుకున్నప్పుడు ఇట్లా చాకుతో కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇంకా అప్పుడు కట్ చేయలేదు, ఇప్పుడైతే ఇంకా చేతితో అయితే అంటారు. ఇట్లా చూసారు కదా, ఇలా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇట్లా చేతితో ఇట్లా అనుకుంటే అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పాతకాలం నాటిది చేయబోతున్నానండి. పప్పు చక్కలది బిందెలకి పాత సామాన్లు ఉంటాయి కదా, ఏదైనా సామాన్లకి దానిలకి అప్పుడు మేము చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం అనమాట. ఇచ్చి కొనుక్కునే వాళ్ళం, బుక్స్ కానీ పాత బుక్స్కి అట్లా కొనుక్కునే వాళ్ళు ఉంటాయి. ఇంతే ఇస్తుండ్రి. ఇప్పుడైతే నేను చేద్దామని అనుకున్నాను. మొన్న ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు కూడా ఊర్లోకి వచ్చింది మా అన్న కూతుర్లు అయితే ఇంకా అవి ప్లాస్టిక్ బిందెలు ఏమైనా సామాన్లు ఉంటే వేసి మరీ తీసుకున్నారు. ఇప్పుడైతే నాకు తినాలనిపించింది అని చెప్పి చేసుకున్నామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. ఏం లేదు, తక్కువ ఐటమ్స్తో చక్కెర, పప్పులు, నీళ్ళు, కొంచెం యాలక్ బుడ్డలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఒకప్పుడు మనకు తెలియక కొనుక్కొని బుక్కులు అవి ఇవి వేసి అమ్ముకొని కొనుక్కుంటుంటే మేమైతే. ఇప్పుడైతే ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసేసాను, స్టార్ట్ చేసేసాను అనమాట. చాలా త్వరగా కూడా అయిపోతుంది, సింపుల్. ఇప్పుడైతే ఒక కప్పు చక్కెర తీసుకున్నాను నేనైతే. ఒక కప్పు చక్కెర అయితే వేసాను ఇందులోకి. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఊర్లో వస్తున్నాయి. హాఫ్ కప్పు వాటర్, ఒక కప్పుకి హాఫ్ కప్పు వాటర్ అయితే వేస్తున్నాను. హాఫ్ కప్పు వాటర్ వేసుకొని అయితే కలిపేసుకున్నాము. ఇది కరిగిపోవాలన్నమాట చక్కెర అనేది. మీలో ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. చిన్నప్పుడు తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి. ఒకప్పుడు మనకి ఇట్లా చేసుకోవడం రాక వచ్చి కొనుక్కునే వాళ్ళము. ఇప్పుడైతే ఇంకా అన్ని యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ అన్ని వంటలు వస్తూ ఉన్నాయి కదా, చూసి చేసుకోవచ్చు. చిన్నప్పుడు అయితే ఇవన్నీ లేవన్నమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి, పల్లెటూరులో అయితే వస్తున్నాయి. ఇలా బాగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. చాలా సింపుల్, తొందరగా కూడా అయిపోతుంది, ఎక్కువ పని ఉండదు అన్నమాట. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చక్కగా చేసేసుకోవచ్చు. మనం ఈ చక్కెర కరిగే వరకు కరిగించుకోవాలి. ఇది మనకు పాకం రెడీ అయిందో లేదో చూసుకోవాలంటే వాటర్లో వేసుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూసుకుందాం ఒకసారి వాటర్లోకి వేసుకొని అయ్యిందో లేదో. ఇలా వేస్తే విడిపోకూడదు అనమాట, ఇంకా కొద్దిసేపు అయితే ఉండాలి. వాటర్లోకి వేస్తే అది అక్కడే నిలబడిపోవాలి అనమాట. మనకు కడితే చేతితో ఉంట బాగా రావాలి, అప్పుడు మనకు పాకం అయితే రెడీ అయినట్టు. చాలా తక్కువ ఐటమ్స్తో స్వీట్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలు ఎప్పుడైనా ఏదైనా అడిగినా పాకం ఉడుకుతాము. చూద్దాం మళ్ళీ ఒకసారి అయిందో లేదో. మీకు ఇప్పుడు ఇలాచి కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. మాకు ఇష్టం అంత ఇష్టం లేదు కాబట్టి ఇలా కావాలి. ఇలా వేస్తే మనకి ఇలాగే ఉండాలన్నమాట. ఇంకా కొద్దిసేపు ఉండాలి. ఇప్పుడు అయ్యిందో లేదో చూద్దాం మరి. ఇప్పుడైతే అయ్యింది, చూసారు కదా. అంతా మనకి ఇక్కడే
ఇప్పుడైతే అయినట్టు. ఇప్పుడే మనం పప్పులు వేసి కొంచెం నెయ్యి వేస్తాం దాంట్లోకి. నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని పప్పులు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు పప్పులు వేసుకొని కలిపేసుకున్నాం. మీరు తక్కువ కావాలనుకుంటే పప్పులు తక్కువ వేసుకోవచ్చు. ఇలా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఇదే లోపు ఇక్కడ నెయ్యి అయితే రాసుకుంటానండి ఒక ప్లేట్లో తీసుకోవడానికి. నెయ్యి ఇలా రాసేసుకోవాలి. మీరు ఏ ప్లేట్లో కావాలంటే ఆ ప్లేట్లో వేసుకునేదానికి ఇట్లా నెయ్యి పూసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇంకా మరి ఎక్కువసేపు పెట్టినామనుకో ఇది అయిపోతుంది. ఇప్పుడు వెంటనే ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ప్లేట్ మొత్తం ఇలా అనుకుందాము. మీరు కొంచెం పెద్ద ప్లేట్ కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత మనకి కట్ చేసుకోవడానికి అయితే అంత రాదు. ఇది చిన్న చిన్న పీసెస్లా చేత్తా అనుకోవాలి. ఇంకా ఆరిన తర్వాత అయితే చూపిస్తానండి. చల్లారిన తర్వాత అయితే మీకు ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తానండి. మరి చల్లారిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తానండి. ఇట్లా చేతిలోకి వేసుకొని ఇట్లా అంటే వస్తుంది. చూసారు కదా, పప్పుల చెక్క అయితే రెడీ అయిపోయింది. నా చిన్నప్పటి ఏమంటారు, చిన్నప్పుడు గుర్తులు, చిన్నప్పుడు స్వీట్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు పప్పులు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. చిన్నప్పుడు అయితే ఇన్ని పప్పులు వేస్తుండేది. నేను పిల్లలు తింటారని చెప్పి పప్పులు అయితే ఎక్కువ వేసినాను. లేకపోతే ఒక్క చక్కెర ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా చూసారు కదా ఎంత బాగా వచ్చింది. వెనక కూడా చూడండి, వెనక ఇలా మనకి స్వీట్ ఏదైనా తినాలనిపిస్తుంది చక్కని చేసుకోవచ్చు అనమాట. ఈ స్వీట్ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తీసి వేరే ప్లేట్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అండి. ఈ స్వీట్ వచ్చేసి ఇది ఇంకా పీసెస్లా కట్ చేసేకైతే రాదు. ఇట్లా దీంట్లో అనమాట చేతితో. లేదంటే మీరు వెంటనే ప్లేట్లోకి వేసుకున్నప్పుడు ఇట్లా చాకుతో కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇంకా అప్పుడు కట్ చేయలేదు. ఇప్పుడైతే ఇంకా చేతితో అయితే అంటారు కదా. చూసారు కదా ఇలా వస్తుంది అనమాట. చూసారు కదా ఇట్లా చేతితో ఇట్లా అనుకుంటే అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా కనపడుతున్నాయో స్వీట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా కింద మనకి పప్పులు కనపడకుండా పైన ఒకటే పప్పులు కనపడుతూ చాలా బాగున్నాయి. టేస్ట్ చూసి చెప్తాను. ఇప్పుడైతే ఇట్లంటే వస్తుంది బాగా. మనకి ఇట్లా చిన్న చిన్న చేసి పిల్లలకి ఇవ్వచ్చు బాక్సుల్లో పెట్టి, వాళ్ళు అడిగితే ఏదైనా. టేస్ట్ చూసి అయితే చెప్పేస్తాను. టేస్ట్ చిన్నప్పుడు తిన్నాం కదా, చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా రెండే ఉంటే చాలు. చక్కెర పప్పులు ఉంటే చాలు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా తినాలనిపించి మా పిల్లలకు కూడా టేస్ట్ చూపిద్దామని చెప్పి అయితే చేసేసాను. చిన్నప్పుడు తిన్నానని వాళ్ళకి చెప్పి మరీ ఇస్తాను. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా చూసారు లేని వాళ్ళైతే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ అయితే నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నేనైతే చాలా వరకు ఇంట్లో ఉన్న వాటితోనే ప్రయోగాలు అయితే చేస్తానండి. ఇంట్లో ఉన్న వాటితోనే
చేస్తాను, బయట నుంచి అయితే ఎక్కువ ఏం లేదు. ఇంట్లో ఏది ఉంటే అది చేద్దామని చెప్పేసి చేస్తాను. ప్రత్యేకంగా ఇది చేద్దామనేమి కాదు, ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేస్తాను. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.